హాయ్ అండి అందరికి వెల్కమ్ టు హెచ్జే వైబ్స్. ఈరోజు ఉదయానికే లేచి ఇంటి పని అంతా చేసి ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపం పెట్టి ఇప్పుడు వంట చేయడానికి వచ్చాను. ఆల్రెడీ మా అత్తమ్మ గోంగూర పచ్చడి వైట్ రైస్ పెట్టేసింది, అయిపోయాయి. ఇప్పుడు నేను మునగాకు పప్పు చేయబోతున్నాను. రండి చూపిస్తాను ఎలా చేయాలో. ఇవేను ఆకుకూర పప్పు కావాల్సిన పదార్థాలు. నేను టీ గ్లాస్ తీసుకుంటున్నాను. కందిపప్పుతో చేసుకుంటున్నాను, పెసరపప్పు కాదు. టీ గ్లాస్ పప్పు చేసుకునే దబర్లో వేసుకుంటున్నాను. మేము ఎప్పుడు పప్పు చేయాలన్నా, పులుసు కూరలు చేయాలన్నా మా అత్తమ్మ ఇదే దబర్లో చేస్తుంది. మేము కుక్కర్లు ఎప్పుడు వాడము, నాకు తెలియదు పెద్దగా కుక్కర్ గురించి, అందుకనే మేము ఇదే దబర్లో చేసుకుంటాము. అందుకే నేను కూడా ఇప్పుడు ఆకుకూర మునగాకు పప్పు ఈ దబర్లో చేసి చూపిస్తాను. ఆల్రెడీ 2 times పప్పుని వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని పప్పులో వేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని పప్పులో వేసుకోవాలి. మరీ సన్నగా ఏం కోసుకొని అవసరం లేదు, జస్ట్ ఇలా 4 pieces వస్తే చాలు. నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, కట్ చేసుకుంటున్నాను. కారంకి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మంచిగా మునగాకు పప్పు టేస్ట్గా రావాలంటే మా అత్తమ్మ 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోమనింది. ఉడికితే ఆ ఫ్లేవర్ అంతా మునగాకు పప్పుకి బాగా పడుతుందంట. బాగా కడుక్కున్న మునగాకుని పప్పులో వేసుకుంటున్నాను. పప్పులకి అయితే ఎక్కువ వాటర్ పడుతుంది. ఇది ఆకుకూర పప్పు కదా, మొన్న చిర్రాకు పప్పు వీడియో చూడండి, నేను తక్కువ వేసాను. ఇప్పుడు ఆకుకూర పప్పు మునగాకు పప్పు కాబట్టి తక్కువ వాటరే, 1 చెంబు సరిపోతుంది. ఇంకా పోసి పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోద్ది. బాగా ఉడికాక మళ్ళీ కలుద్దాం. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోద్ది. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. నేను ఫస్ట్ వీడియో నాది నా ఛానల్లో ఆకుకూర పప్పు వీడియో పెట్టాను, సేమ్ ప్రాసెస్ అండి. ఇది కూడా ఆకుకూర పప్పు ఎలాగో ఇలా అలాగేను, కాకపోతే ఇక్కడ మునగాకు అక్కడ చిర్రాకు, అంతేను డిఫరెన్స్. బాగా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటూ బాగా పప్పు ఉడికాక 3 మీడియం సైజు టమోటాస్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికాక రుద్దుకొని తిరిగి మార్చేసుకోవాలి, అంతే. ఈజీ ప్రాసెస్, కానీ టేస్ట్ బాగుంటుంది కరెక్ట్గా వేసుకొని చేసుకుంటే. పప్పు బాగా ఉడికిపోయింది, అందుకే 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా. ఉప్పును పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని వదిలేయాలి. టమాటాలు బాగా మగ్గాక చింతపండు వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నాను పులుపు కోసం. చింతపండు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకొని చింతపండు ఒక 2-3 minutes అంతే, ఉడికిపోద్ది ఈజీగా. చింతపండు పెద్ద టైం పట్టదు. ఉడికిపోయిందండి చింతపండు కూడా. ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా వాటర్ అంతా వంపేసుకున్నాను. ఇప్పుడు పప్పులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేనైతే ఇంత వేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలి. పప్పుని బాగా రుద్దుకునేయాలి మెత్తగా. రుద్దుకున్న పప్పుని సపరేట్ చేశాను. అదే దబరు మళ్ళీ కడిగి తిరగమాతకి పెట్టాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకుంటున్నాను, వేసుకుంటున్నాను. ఆనియన్స్ వెల్లుల్లి బాగా వేగాక జీలకర్ర వేసుకోవాలి. 3 కరివేపాకు రెబ్బలు, తిరగమాత ఎప్పుడు బాగుండాలి ఆయిల్తో, అందుకే అప్పుడే కూర బాగా మంచిగా టేస్ట్ వస్తుంది.
ఇప్పుడు రుద్ది పెట్టుకున్న పప్పు వేసేసుకుంటున్నాను. అంతేనండి, వేడి వేడి మునగాకు పప్పు రెడీ. మునగాకు పప్పులోకి కాంబినేషన్గా ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. అందుకోసం 1 చిన్న ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు, ఇక్కడంత పసుపు, రుచికి సరిపడినంత కారం. ఒకసారి బాగా కలుపుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కారం చూసి వేసుకోండి. ఇప్పుడు ఎగ్ కొట్టుకోండి బాగా. ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకొని ఇప్పుడు రౌండ్గా ఇలా వేసుకోవాలి ఆమ్లెట్కి. సైడ్ కాలాక ఇంకొక సైడ్కి నిదానంగా టర్న్ చేసుకోవాలి. తిప్పుకుంటూ కాల్చుకోవడమే. బాగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎగ్ ఆమ్లెట్ రెడీ. ఆల్రెడీ కాలిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. మునగాకు పప్పు ఎగ్ ఆమ్లెట్ మా అత్త సైడ్ డిష్లో గోంగూర పచ్చడి చేసింది. ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. సూపర్ ఉందండి. ఎవరైనా ట్రై చేయొచ్చు. పర్ఫెక్ట్. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసుకోవచ్చు. మునగాకు సూపర్ హెల్తీ, బాగుంది, బాగా చేసుకోవచ్చు. ఇలా ఎవరైనా మునగాకు పప్పు ట్రై చేస్తుంటే ప్లీజ్ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.